అహంకారం వచ్చేస్తుంది. జూదం ఆడటానికి కూడా ఏమొస్తుందండి? అసత్యం వస్తుంది, అబద్ధం ఆడాల్సి వస్తుంది. హింస వల్ల ఏమొస్తుంది? హింస వల్ల ఒక ప్రతీకారం వచ్చేస్తుంది. అలాంటి స్వేచ్ఛాభిహం దగ్గర వెళ్ళడం వల్ల ఏమొస్తుంది? మోహం కలుగుతుంది. బంగారం వల్ల ఏం కలుగుతుంది? బంగారాన్ని ఉంచుకోవడం వల్ల ఏం కలుగుతుంది? ఈ ఐదింటితో పాటు ఇంకో 10 స్థానాలలో ఈ కలిపురుషుడు ఉంటాడు. ఈ 10 స్థానాలలో ఏ ఒక్కటి నీ వద్ద ఉన్నా మిగతా 9 స్థానాలకు వెళ్ళిపోతాం. నా దగ్గర అబద్ధం ఒక్కటే ఉంది. అబద్ధం ఆడి జూదానికి వెళ్ళిపోతాను, అబద్ధం ఆడి తాగుతాను. జూదం ఆడితే అన్ని పోతాయి, అన్ని పోతే ఇంటికి వెళ్ళి భార్యను హింసిస్తుంటా, పిల్లలు పట్టించుకోవడం, హింసలోకి వెళ్ళిపోయా. భార్యను కొడతా, తిడతా, ఉన్నదంతా అమ్మేస్తుంటా, పిల్లలకు ఫీజులు కట్టా, పిల్లల బాగోగులు పట్టించుకోవడం, ఉన్నదంతా అమ్మేసుకొని భార్యను కొట్టి తిట్టి జూదానికి వెళ్ళిపోతా, తాగుతా. భార్యను చేస్తే ఇవన్నీ చూడలేక పుట్టింటికి వెళ్ళిపోతాడు. భార్య లేని బతుక్కో, భార్య సాన్నిధ్యం కావాలి కదా, భార్య వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తా? మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతా. 3, 4 అయిపోయాయా? ఉన్న బంగారం అమ్మేసా, 5 వచ్చేసావా? ఒక్క లక్షణం ఉన్నా ఇందులో, ఈ 5 ఏ ఒక్క లక్షణం ఉన్నా, ఉపమానాలతో కూడినటువంటి మిగతా లక్షణంలో ఏ ఒక్కటి ఉన్నా మిగతా అన్నిటికీ అనుసంధానం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఒక్క తాగుతా, మిగతా ఎన్ని లేవు నా దగ్గర. నేను ఎక్కడి పోను, చాలా మంచివాడిని. ఆ తాగు కూడా నా ఇంట్లోకి తెచ్చుకొని నేను ఒక్కడిలో కూర్చొని తాగుతా. ఈ ఒక్కటి చాలు. ఇవాళ ఒక్కటి తాగావు, మనసు బాగలేదని. రేపు మనసు బాగుందని 2 తాగుతావు. ఎల్లుండి ఏదో కలిసి వచ్చిందని సగం బాటిల్ తాగుతావు. తాగిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకొకటి దొరుకొచ్చుకోవాలనుకుంటాం. సోపత కూడా వస్తాడు. ఆ సోపతి గారు ఏం చేస్తాడు? ఇంట్లో తాగితే బాగుండదయ్యా, అక్కడవే తాగుదప్ప అంటాడు. అక్కడవే తాగితే అప్పుడు ఇంకోటి పరిచయం అవుతాడు. వాడు జూదశాలలో ఆటలాడేవాడు పరిచయం అవుతాడు. వాడు ఏం చేస్తాడు? 3 రోజులు అక్కడ దాకా 5వ రోజు నాడు ఇక్కడ కాదు పలానా చోట అయితే టైంపాస్ బల అవుతుంది అని చెప్పని జూదం ఆడే చోటు పట్టుకుపోతాడు. అక్కడ పోతే ఏమైతే అబద్ధాలు ఆడుతావు, డబ్బు ఓటుకుంటావు, ఇంటికి వస్తావు, వారిని హింసిస్తావు, పిల్లల్ని హింసిస్తావు, వారి వెళ్ళిపోతాడు. వారి సౌఖ్యం లేదు, వారి సౌఖ్యం వరకు పరిస్థితి దగ్గరికి వెళ్ళిపోతావు. ఎక్కడికి పోతుంది చూడండి. ఇవన్నీ ఒక్క అలవాటు. బంగారం అందే నాకు ఎక్కువ కోరికండి. నేను తినా, తాగా, హింస లేదు, నేను పద్దాలాడా, ఏమి వేయ. కాకపోతే బంగారం పెట్టుకోకపోతే నాకు మనసు నచ్చదు. ఖచ్చితంగా నా వేళ్ళకు బంగారం ఉండాలి, మెడలో చైన్ ఉండాలి, బ్రాస్లెట్ ఉండాలి. బయటికి వెళ్తే ఇవి లేకపోతే నాకు నచ్చదండి. ఖచ్చితంగా అప్పు చేసైనా ఇవి చేయించుకొని పెట్టుకునే వాళ్ళు చాలా మంది, ఉండి పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. అప్పు చేసైనా పెట్టుకునే చాలా మంది ఉన్నారు. ఒక్క బంగారం అందు మోజుంటే కూడా మిగతా అన్నింటిలో వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పింది మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు కదా. కేవలం బంగారం అందు నాకు మోజు ఉంది, మిగతా 4 వెళ్ళిపోవచ్చు నేను. ఈ మోజు ఏం చేస్తుంది? అహంకారం తెప్పిస్తుంది. అహంకారం ఏం చేస్తుంది? నా అంత గొప్పవాళ్ళు లేదంటారు. నా అంత గొప్పవాడు ఏం చేస్తుంది? తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. తాగి తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకోటి పరిచయం మళ్ళీ జూదశాల పోతే ఉన్నాయి, పోతాయి, అబద్ధాలు ఆడతావు, భార్యను హింసిస్తావు, హింసలోకి వెళ్ళిపోయావు. భార్య వెళ్ళిపోయింది, పరిస్థితి వెళ్ళిపోయావు. అన్నీ వచ్చేస్తాయండి. ఒక్కడుంటే 5 మిగతా అన్నిటికీ వెళ్ళిపోతారు. బహు జాగ్రత్త. కలిపురుషుడి 5 స్థానాలు ఈ 5 జోలికి వెళ్ళకండి దయచేసి. ఒక్కదాని జోలి కూడా వెళ్ళొద్దని చెప్పారు ఇక్కడ గురువు గారు. కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లో బహుశా ఒక లక్షణం ఉండేది. నిస్సంగులైన వారికి, ఆత్మజ్ఞాన ప్రబోధం చేసే వారికి బంగారం నందు లోపం ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు. బంగారం పెట్టుకుంటేనే విలువ, బంగారం లాంటి మాటలు మాట్లాడు విలువ. బంగారు ఉంగరాలు పెట్టుకుంటే వింటారా మాటలు? బంగారు ఉంగరాలు పెట్టుకొని నేను చెప్పింది ఏ విధం వినండి అని 4 అహంకారంగా మాట్లాడుతారు ఎంతమంది ఇక్కడ? మంచి మాటలు మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, సౌమ్యంగా మాట్లాడు. నీ ఒంటి మీద ఎంత బంగారం ఉందని చూడరు, నీ వేలకి ఎన్ని బట్టలు ఉన్నాయని చూడరు. ఎంత బంగారు వల్ల విలువైన మాటలు మాట్లాడుతున్నావు అని చూస్తారు. వినాలండి ఆయన మాటలు, ఆమె మాటలు వినాలండి. ఎంత గొప్ప చెప్తారో
అనేటువంటి మాటలు మాట్లాడు. అవి వెలగట్టలేని. నీ మీద 10 తులాలుంటే వెలగట్టవచ్చు, 10 తులాలకు 15 లక్షలైందని అనొచ్చు. కానీ నువ్వు చెప్పే మాటలకు వెలగట్టలేనివి, కోట్లు పెట్టినా దొరకవు. అలాంటి మాటలు మాట్లాడ అలవాటు చేసుకోవాలి, వీటికి విలువించుకోవాలని చెప్పింది భాగవతం. పరీక్షిత్తు ఇప్పుడు ఇక్కడ ఒకటి జరగబోతుంది. బంగారం కోరరు వారు, దాని మీద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ స్థానం ఇచ్చిన ప్రమాదం ఏమి ఉండదని పరీక్షిత్తు భావించి బంగారం అందుండుమని అనుగ్రహాన్ని ఇచ్చాడు కలిపురుషుడికి. కానీ పరీక్షిత్తు మాట తప్పని తనమే ఆయనకు ప్రతిబంధకం అయ్యింది. మాట ఇచ్చేశాడు, బంగారం కూడా ఇచ్చేశాడు. పరీక్షిత్తు రాజు కదా, రాజుకి ఏముంటుందండి? ఒంటి నిండా బంగారం ఉంటుంది, నెత్తిన కిరీటం కూడా బంగారమే, ఒళ్ళంతా బంగారమే ఉంటుంది కదా. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించడానికి, పరీక్షిత్తును నాశనము చేయడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్షిత్తుకి ఒక ఆలోచన కలిగింది. ప్రవేశించాడు కలిపురుషుడు. వెంటనే ఎవరితో ఎందుకు ప్రవేశించాలి? మొట్టమొదటగా నాయకుడిని లేపేస్తే అందరు వేషమైపోతారు కదా. అందుకని వెంటనే బంగారాన్ని కోరుకున్నాడు కలిపురుషుడు. చిన్నోడు కాదా నీ కలిపురుషుడు. ఆయన ఆలోచనలు ఎంతుందో. ఈ 4 విషయాలలో రాజు జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఆయన ఆలోచించింది ఈ జనాలను కాదు, ముందు నాయకుడిని పడగొట్టాలనుకున్నాడు కలిపురుషుడు. అంటే ఈ రాజుని తీసేయాలి ఫస్ట్. ఇక్కడ రాజు పోతే రాజ్యం అంతా నాదైపోతుంది. అందుకే మనం యుద్ధాలకు పోతే చాలా మటుకు ఏం చేస్తారంటే ఫస్ట్ రాజును పడగొడతారు. రాజును పడగొడితే రాజ్యం అంతా హస్తగతమైపోతుంది. కాబట్టి పరీక్ష మహారాజులోకి వెళ్ళడానికి బంగారం అందు ఉండాలన్న కోరిక కోరుకున్నాడు. బంగారం ఒంటి నిండా రాజుకుంటుంది కాబట్టి పరీక్ష మహారాజు ఇంటికి వెళ్ళాడు. అలా కూర్చున్న తర్వాత ఆయన ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆయనకు కలగకూడని కోరిక కలిగింది. ఏమి కోరిక? వేటకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. వేటకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? రాజు సైన్యంతో మంత్రులతో వెళ్ళాలి, సైన్యాధ్యక్షులతో వెళ్ళాలి. అలా కాకుండా దుర్బుద్ధి పుట్టింది. ఏమని? నేను ఒక్కడిని వేటకు వెళ్తానని దుర్బుద్ధి పుట్టింది. అసలు రాజు ఎప్పుడు వేటకు వెళ్ళాలి? ప్రజలు వచ్చి రాజు దగ్గర మొదలుపెట్టుకోవాలి. అయ్యా, మా పంట చేనులన్నీ మృగాలు వచ్చి నాశనం చేస్తున్నాయి, పంటలన్నీ పోతున్నాయ్యా, దయచేసి రాజు మీరు వచ్చి ఆ మృగాలను తెరమేందయ్యా అని ప్రజలందరూ వచ్చి మొరబెట్టుకుంటే రాజు సైన్యముతో కలిసి ఆ మృగాలను పారదోడటానికి వెళతాడు. ఇది ధర్మం, రాజు ధర్మం. కానీ ఇక్కడ దుర్బుద్ధి పుట్టే పరీక్ష మహారాజు గారు వేటకు వెళ్ళాలన్న దుర్బుద్ధి పుట్టి ఒక్కడే బయలుదేరాడు వేటకు. మరి వేటకు వెళ్ళాలనుకునే వాడికి వేట దొరకలేదు. అక్కడ వేటాడాడు, తిరిగాడు, అడుగంతా తిరిగాడు, ఎక్కడా దొరకలేదు. ఒక్క మృగము కనబడలేదు. చూడగా చూడగా ఒక్క చోట ఒక్క మృగము కనబడ్డది. దాన్ని తరుముతూ వెళ్ళాడు. అది ఇలా చెట్టు చాటుకు వెళ్తూ అలా కనబడుతూ ఇలా వెళ్తూ అలా వెళ్తూ అడివంతా తిప్పింది. తిప్పి ఒక చోట అది ఎక్కడో బొరేలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పరీక్ష మహారాజు గారికి దాహం వేసింది. బాగా తిరిగితే దాహం వేస్తుంది కదా. ఆ దాహం తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి మహారాజు? ఏ చెరువులోకో ఏ సరస్సులోకో వెళ్ళి నీరు త్రాగాలి. వెతికితే ఎక్కడా వెతకలేదు. ఆయన అలా చూడగానే అప్పుడు ఆశ్రమం కనబడ్డది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆశ్రమంలో ఎవరుంటారు? తపస్సు చేసుకునే మునులు ఉంటారు. అంటే ఆ క్రూరమృగాల సంఖ్యను తగ్గించడానికి వెళ్ళినటువంటి పరీక్ష మహారాజు గారికి దాహం వేసి ఆ ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన శమీక మహర్షి ఆశ్రమం అని. ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు అంటే ఆయన ధ్యానంలో ఉన్నాడు. తనను తాను మర్చిపోయి ధ్యానం చేసుకుంటున్నాడు శమీక మహర్షి. ఆ ఆశ్రమంలో ప్రవేశించితే రాజు గుణం ఎలా ఉండాలి? సౌమ్యంగా ఉండాలి. రాజు సౌమ్యంగా మాట్లాడాలి, నమస్కరించాలి. ఋషులకు నమస్కరించాడు. తను రాజు నమస్కరించాలి ఋషిని చూడగా. కానీ ఇక్కడ ఆ శమీక మహర్షి ఉన్నటువంటి స్థితిలో పిలిచాడు పరీక్ష మహారాజు. ఆయన కదలలేదు, మెదలలేదు. స్థానువైపోయి ఉన్నాడు, ధ్యానమగ్నుడై ఉన్నాడు. తపస్సునందు చాలా మగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నాడు శమీక మహర్షి.
కదలిక లేక కర్ర నిలబడిపోయినట్టుగా స్థానంలో ఉండిపోయాడు శమీక మహర్షి. ఆయన అలా కూర్చుని ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ఆయన ప్రాణమును నియంత్రించాడు. ఊపిరి మీద ఆధారపడుతుంది అటువంటి మనస్సు అప్పుడు కదలడం లేదు. అలాంటి మహర్షి దగ్గరికి వెళ్ళి పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నాడు. అటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి దాహం కోసమో ఆర్తి పొందిన పరీక్షిత్ వెళ్ళాడు. ఆయన నీటి కోసం వెళ్ళడం ప్రధాన అంశం. కానీ పరీక్షిత్ లోపల ఒక మౌన భాష బయలుదేరింది. ఏమిటది? ఇప్పుడు పరీక్షిత్ తానెవరో మరిచిపోయాడు. ఎందుకు మరిచిపోయాడు? కలి పురుషుడు లోపలికి ప్రవేశించాడు. దీనివల్ల బంగారం ద్వారా ప్రవేశించాడు. నేను ప్రతిదీ వివరించి చెప్పాలంటే చెప్పలేడు పరమేశ్వరుడు. మీరు అన్వయించుకోవాలి, మీకు అన్ని తెలుసు విషయాలు. అంటే బంగారం ఉండడం వల్ల ఏమి జరుగుతుంది అనేదాన్ని అన్వయించుకోవాలి. దుర్బుద్ధి ఎలా పుడుతుందో అన్వయించుకోవాలి. కాబట్టి మహానుభావుడు అలా ఉండిపోయాడు. బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దంగా తాను వెళ్ళిపోవాలి మహారాజు అనేవాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడని నమస్కరించి దూరం నుండి వెళ్ళిపోవాలి. చడిచప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి. ఆశ్రమాల దగ్గరికి వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చిగా వెళ్ళకూడదు. ఆశ్రమం పరమ పవిత్రం. ఆశ్రమాల దగ్గరికి చెప్పులు వేసుకుని ఆశ్రమాల దగ్గరికి వెళ్ళకూడదు. ఇష్టం వచ్చినట్టుగా వెకిలి శ్రేష్ఠులతో మాట్లాడకూడదు. ఆశ్రమాలకు వెళ్తే ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ మహాత్ములను తలవంచి నమస్కరించాలి. వీలైతే వారు అంగీకరిస్తే పాదపద్మములకు మొక్కాలి. దూరం నుండి నమస్కరించాలి. అతిగా మాట్లాడద్దు. ఆశ్రమాలకు వెళితే చెప్పులు గేటు బయట విడవాలి. ఏదన్నా పాన్లు పరాకులు తినే అలవాటు ఉంటే ఆశ్రమానికి వెళ్ళి ముందు నిశ్చయించుకున్నావంటే అనుకోకుండా ఆశ్రమానికి వెళ్తున్నావు అనుకుంటే అక్కడికి వెళ్ళగానే బయట నోరును బాగా శుద్ధి చేసి అంత బయట ఊడ్చి వెళ్ళాలి. అంతేగాని పాన్లు వేసి తంబాకులు వేసి లోపలికి వెళ్ళి ఊడ్చి చెట్ల మీద అక్కడ ఇక్కడ ఆశ్రమంలో చెప్పులు పెట్టి లోపలికి వెళ్తే మహా పాపం. రాక్షసులే కుడతారు, ప్రభరాక్షసులే కుడతారు. మా గుర్తు పెట్టుకుని దయచేసి ఆశ్రమాలలో చెప్పులు వేసుకొని తిరగకూడదు. పరమ పవిత్రమైన ఆశ్రమాలు అవి. వారు ఎంతో ధ్యానం చేసి ఆ ఆశ్రమాన్ని పరమ పవిత్రం చేస్తారు. వారు మనలాగా తిని తాగి సుఖాలను పొందేవారు కాదు, సుఖాలను త్వజించారు వారు. మహర్షులు ధ్యానం మహా ధ్యానముక్తులు అవుతారు. నిరంతరం ధ్యానంలో ఉంటారు వారు. అలాంటి ధ్యానాశ్రమాల చుట్టూ అలా వెళ్ళకూడదు. ఇంకొందరు అనవసరమైన స్నేహితులు పట్టుకుని పోతుంటారు. తిని తాగిన వాడిని పట్టుకుని పోతుంటారు. కాసేపు ఆశ్రమంలో గడిపడుతుంటారు. అక్కడికి వెళ్ళి అనవసరమైన మాటలు మాట్లాడకుండా అవన్నీ కూడా తప్పుడు సంకేతాలు. పిచ్చపాటి మాటలు మాట్లాడకూడదు. ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి ఆశ్రమం పరమ పవిత్రమైనటువంటిది. నీకు చేత కాకపోతే పోకు, దూరం నుండి నమస్కరించుకో. మహాత్మా పురుషోత్తమ, నీ ఆశ్రమంలో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు, పాపిని, నమస్కరించుకున్నాను, అదో పుణ్యం. అంతేగాని ఇంత దూరం వచ్చినాయి కదా ఒకసారి అలా అడుగు పెట్టిపోతా అని చెప్పులేసుకోండి, పోకు.